చాలా చిత్రం. నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్లో చూస్తే, ఆయన స్టేట్మెంట్లు చూస్తే కొన్ని విషయాలు చాలా తేటతెల్లంగానే అర్థమయ్యేటట్టుగా మాట్లాడాడు ఆయన. సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కితే ప్రజలు విశ్వసించట్లేదు, సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అసలు ఈ సంక్షేమం అనేదే సెకండరీ, అదేమీ ప్రయారిటీ కాదు. ఒక సస్టైనబిలిటీ రావాలి, స్థిరత్వం రావాలంటే డెవలప్మెంట్ జరిగి, సంపద సృష్టి ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఇవ్వాలి తప్ప ఏదో బటన్ నొక్కి జనం అకౌంట్లో వేయడం అనేది కరెక్ట్ కాదు అని తేలిపోతూ ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ఉచితాలు ఇవ్వడం అనే మోడల్ని ఫెయిల్ అయిపోయింది, అది ఒక ఫెయిల్యూర్ మోడల్ అని కూడా ఆయనే నిన్న ప్రెస్ మీట్లో చాలా క్లారిటీతో చెప్పారు. నాకు ఒక డౌట్ వచ్చింది, ఒక సామాన్యుడికి వచ్చే డౌట్ నాకు కూడా వచ్చింది. మరి ఉచితాలు ఇవ్వడం అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్ అయితే, సంక్షేమ పథకాలు బటన్ నొక్కి ప్రజల అకౌంట్లో నేరుగా ఇవ్వడం ఒక ఫెయిల్యూర్ మోడల్ అయితే, మరి సూపర్ 6 ఇస్తానని, ఇవి కాకుండా మొత్తం 143 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన మనసుతో, ఏ రకమైన ఆలోచనతో ఆ రోజు ఈ హామీలు ఇచ్చారు అని అడుగుతున్నాం. అంటే ఏరు దాటక ముందు మల్లన్న ఏరు మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే సిద్ధాంతం ఏదన్నా తీసుకున్నారేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, అసలు ఈ ఉచితాలు కానీ, లేకపోతే ఈ పథకాలు కానీ, ఈ వెల్ఫేర్ కానీ ఇది సస్టైనబుల్ మోడల్ కాదని చెప్తున్నారు ఆయన. చెబుతూ ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, నన్ను విమర్శించండి, విమర్శించే వాళ్ళు ఎప్పుడన్నా విమర్శిస్తూనే ఉంటారు, కానీ నేను నిజాలే చెప్తా, నేను ఏదైనా సరే ఉన్నట్టుగా మాట్లాడదాం అనుకుంటున్నా అని చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చాలా క్లియర్గా ఒక మాట చెప్పాడు. ఇవన్నీ ఇవ్వడం అనేది ముఖ్యం కాదు, ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా స్టేట్ గ్రోత్ని పెంచడమే నాకు ముఖ్యం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే మైండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, జనం మైండ్ని. నేను నాకు నచ్చినట్టుగానే చేస్తా, విమర్శలు ఎన్ని వచ్చినా అని చెప్తున్నాడు ఆయన. మరి ఇదే మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆయన ఏమంటారంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అది ప్రజలకి విసుగు అనిపించిందంట, అనిపించి ప్రజలకి ఓట్లు వేయాలనిపించలేదంట అని ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన. మరి మీకు ఇంత అనుభవం ఉంది, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి, అప్పుడే చెప్పొచ్చు కదా, అప్పుడే ఈ సంక్షేమ పథకాలు నా ప్రయారిటీ కాదు, నా ప్రయారిటీ వేరే ఉందని ఆ రోజు ఎందుకు చెప్పలేదు అడుగుతా ఉన్నాం మేము. ఆ రోజు ఒక మాట, ఈరోజు ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, రైట్ రాయల్గా పచ్చిగా ఈ రాష్ట్రంలో తాను ఇచ్చిన హామీలని తొంగలోకి తొక్కేయడానికి ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. హామీలు నెరవేర్చడం తన ప్రయారిటీ కాదనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రజలకి నచ్చింది చేస్తానని ఎన్నికల ముందు చెప్పి, నాకు నచ్చిందే చేస్తానని ఇప్పుడు చెప్పడం ద్వారా ప్రజల మైండ్ సెట్ చేస్తూ ఉన్నారు. ఈయన ఎప్పుడు ఇంతే చెప్తాడు, ఇవ్వడలే అనుకుంటే కథ నడిచిపోద్ది కదా ముందుకనేది ఆయన ఆలోచన. నేను చెప్తా ఉన్నా, ఆడిన అబద్ధం ఆడకుండా, ఎంతకాలం ఈ విధంగా విశ్వసనీయత లేకుండా ముందుకు తీసుకెళ్తారు? ఆర్థిక విధ్వంసం జరిగింది ఈ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉన్నారు.
Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.